హలో అండి అందరికీ. ఈరోజు మనం నెల్లూరు చేపల పులుసు చేద్దాము. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ నేను రెడీ పెట్టుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మామిడికాయ. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకోండి. తర్వాత ఆనియన్స్ వేయించుకుందాం. ఆనియన్స్ వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి, అది చాలా మంచిది కదా. కరివేపాకు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్నాం కదా టమాటాలు, ఆ టమాటాలన్నీ ఇక్కడ వేసుకొని అవి కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు అవి వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మసాలా చేసుకున్నాం కదా, ముందుగా మనం మసాలా పౌడరు, కారం అవన్నీ వేసేయాలన్నమాట. అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. మళ్ళీ కలిపిన తర్వాత ఒక 5 minutes ఉడకనిద్దాం దీన్ని. 5 minutes ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్ ఆఫ్ ద ఐటమ్ అన్నమాట, మ్యాంగో వేసేసి, మామిడికాయ వేసేసి మళ్ళీ ఒకసారి 5 minutes కలుపుకోవాలి. కలుపుకొని ఉడకాలి. ఉడికిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత మళ్ళీ 5 minutes ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చేప ముక్కలు 1 by 1 ఒక్కొక్కటి అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని మళ్ళీ ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్లో దింపుకునే ముందు కొత్తిమీర వేసుకుంటే మనం ఎంతో రుచిగా చేసుకున్న నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది.